హాయ్! హలో! వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఇప్పటివరకు మనం చాలా ఉద్యమాలు చూసాం. చాలా ప్రజల పోరాటాలు చూసాం. కానీ ఇప్పుడు కపట్రాల ప్రజలు చేస్తుంది మాత్రం నిజమైన పోరాటం. వాళ్ళ జీవనాన్ని కాపాడుకోవడానికి, వాళ్ళ బ్రతుకుల్ని కాపాడుకోవడానికి చేసే ఈ పోరాటం అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కర్నూలు జిల్లా దేవరకొండ దగ్గర ఉన్నటువంటి కపట్రాలలో యురేనియం వెలికితీత కోసం సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. అంటే ఏదైతే రిజర్వ్ ఫారెస్ట్ ఉందో, ఆ రిజర్వ్ ఫారెస్ట్‌లో 69కి పైగా డ్రిల్లింగ్ చేసి బావులు తవ్వి యురేనియంని వెలికి తీయాలనేసి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రపోజల్ తీసుకొచ్చింది. దానికి అనుగుణంగానే అధికారులు తప్పట్రాల దగ్గరలో ఉన్నటువంటి రిజర్వ్ ఫారెస్ట్‌కి రావడం జరిగింది. దాన్ని సమీక్షించి దానికి సంబంధించిన పనులు స్టార్ట్ చేసే విధంగా ముందుకెళ్తూ ఉన్నారు. మొత్తం 468 హెక్టార్‌లో యురేనియాన్ని వెలికి తీయడానికి చూస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదన ఆల్రెడీ వచ్చింది. దానికి సంబంధించిన అధికారులు కూడా వచ్చి వెలికితీత కార్యక్రమంలో కూర్చోవాలని చూస్తూ ఉన్నారు. బట్ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే యురేనియం అనేది చాలా 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 డేంజరస్ మెటీరియల్. దీన్ని వెలికి తీసే క్రమంలో చాలా రకాల విషవాయువులు వెలువడే అవకాశం ఉంది. అంతేకాదు యురేనియాన్ని తీసేటప్పుడు దాని నుండి వెలువడే విషవాయువులతోటి గాలి కాలుష్యం అవుతుంది. దగ్గరలో ఉన్న వాటర్ కాలుష్యం అవుతుంది. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి భూమి కూడా పర్యావరణానికి చాలా చాలా ప్రాబ్లమ్ వాటిల్లే అవకాశం ఉంది. ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే గతంలో ఎక్కడైనా కూడా ఈ యురేనియం తవ్వకాలు జరిగిన ప్రతి చోట మనం గమనించినట్లయితే ఇలాగే పర్యావరణం మొత్తం పాడవటం జరుగుతూ వస్తుంది. సో ఓవరాల్ గా ఇప్పుడు ఈ పర్యావరణాన్ని రక్షించవలసిన అవసరం ప్రతి ఒక్కరి బాధ్యత అనేది తెలుస్తుంది. ఎందుకంటే యురేనియాన్ని అణుబాంబుల తయారీలో వాడతారు. అదేవిధంగా చాలా కాస్ట్లీయెస్ట్ మెటీరియల్ ఇది. దీన్ని వెలికి తీయడం అనేది మంచిదే. కానీ అది జనావాసాలు లేని ప్రదేశాల్లో ఎక్కడన్నా లభ్యమైతే దాన్ని వెలికి తీయొచ్చు. కానీ ఇలాగా ఒక 12 గ్రామాల ప్రజల యొక్క జీవన విధానం మొత్తం ఈ వెలికితీత వల్ల నాశనం అయ్యే పరిస్థితి ఏర్పడింది. సో ఫస్ట్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈ యురేనియాన్ని వెలికి తీయాలంటే రిజర్వ్ ఫారెస్ట్ లో ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి 12 గ్రామాల వారికి పునరావాసం ఏర్పాటు చేసి వారిని అక్కడి నుంచి వేరే ప్లేస్‌కి షిఫ్ట్ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ యురేనియాన్ని తవ్వుకొని తీసుకునేటువంటి అవకాశం ఉంది. అంతేకాని ఇప్పుడు మాత్రం ఈ యురేనియాన్ని తవ్వుకొని తీసుకునే అవకాశాన్ని ప్రజలు ఇవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళ జీవితం పోతుందని వాళ్ళు నమ్ముతూ ఉన్నారు. అందుకోసమే రోడ్ల మీదకొచ్చేసి పెట్రోల్ పట్టుకొని చచ్చిపోతామని చెప్తూ ఉన్నారు. అంతేకాదు పాయిజన్ బాటిల్ కూడా చేతిలో పట్టుకొని బెదిరించేటువంటి సిట్యుయేషన్ ఏర్పడింది. నిన్నైతే టోటల్‌గా వాళ్ళంతట వాళ్ళే హౌస్ అరెస్ట్ చేసుకొని ఇళ్లల్లో ఉండిపోయి తలుపులేసుకున్న పరిస్థితి. ఎందుకంటే దీనికి సంబంధించిన అధికారులు మాట్లాడటానికి వస్తున్నారని తెలిసి గ్రామాల్లో అన్ని గ్రామాల్లో ప్రజలు లోపలికెళ్ళి తలుపులేసుకొని స్వీయ నిర్బంధంలోకి వెళ్ళటం జరిగింది. అంతేకాదు ఏదైతే రహదారి వాళ్ళ గ్రామాలకి వచ్చే రహదారులున్నాయో వాటన్నిటికి కూడా కంచెలు వేసి, అడ్డుకట్టలు వేసి ఎవరిని రావద్దని చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ టోటల్‌గా మనం ఆలోచించినట్లయితే మనకు అర్థమవుతుంది ప్రజలు ఎంత భయపడుతున్నారో. దీన్ని ప్రజా ప్రతినిధులు కూడా మద్దతుగా నిలుస్తున్నారు. అంతేకాదు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్ష కూడా దీనికి చాలా చాలా ప్రజల పక్షాన నిలబడి పోరాడే విధంగా రీసెంట్‌గా సిపిఐ వాళ్ళు కూడా ఎళ్లి అక్కడ రిజర్వ్ ఫారెస్ట్ అనేది చూడటం జరిగింది. ఎక్కడైతే యురేనియం వెలికి తీయాలని చూస్తున్నారో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇది కరెక్ట్ కాదనేసి సిపిఐ నాయకుడు రామచంద్రయ్య చెప్పడం జరిగింది. సో ఓవరాల్‌గా వీరంతా కలిసి ఏం చెప్తున్నారంటే యురేనియం తవ్వకాలని ఆపేయండి. ప్రజల జీవన విధానాన్ని డిస్టర్బ్ చేయకండి. బ్రతుకుల్ని ఛిద్రం చేయకండి. ఒకవేళ మీరు ఆ ప్రయత్నం చేసినట్లయితే మేము కంపల్సరీగా ఈ ఉద్యమాన్ని స్టేట్ నుంచి సెంట్రల్ వరకు తీసుకెళ్ళి ప్రతి స్టేట్‌లో దీని యొక్క ఇంపాక్ట్ ఉండేలా చూస్తామనేసి కేంద్ర ప్రభుత్వానికి సవాలు విసరడం జరిగింది. చూస్తున్నారు కదా! మనిషి మనుగడకి మించి ముఖ్యమైనది ఏదీ లేదనేది వాస్తవం. అదేవిధంగా ఈ రోడ్ల మీదకొచ్చి ఇలా తమ వంతుగా ప్రతిఘటన తెలుపుతున్న ప్రతి ఒక్కరికి సెల్యూట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఐ యామ్ మురళీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ సో మచ్.